a story. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలివైన కాకిని. నాకు ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. నాకు చాలా దాహంగా ఉంది. ఎక్కడైనా నీరు దొరికితే బాగుండు. ఈ మనుషులు చెట్లను చెరువులను తీసేసి బిల్డింగ్స్ కట్టడం వల్ల వర్షాలు పడక నేలంతా ఎండిపోయింది. చాలా దూరం ప్రయాణించాను. ఎక్కడా నీటి జాడ లేదు. నా గొంతు కూడా ఎండిపోయింది. దేవుడా, ఎక్కడైనా నీరు ఉంటే చూపించు. అటువైపుగా వెళ్ళి ఒకసారి చూద్దాం, నీరేమైనా దొరుకుతుందేమో. అదిగో దూరంగా ఒక కుండ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తాను. అమ్మయ్య, కుండ దగ్గరికి వచ్చేసా. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. చాలా దాహంగా ఉంది. ముందు నీటిని తాగుతా. అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది? దేవుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? ఈ కుండలో కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కుండ అడుగు భాగంలో ఉన్నాయి. నీరు తాగుదామంటే అవి నా ముక్కుకు అందడం లేదు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఇక్కడ కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ రాళ్ళని నీటిలో వేస్తాను. రాళ్ళు వేయగానే కుండలో నీరు పైకి వచ్చాయి. అమ్మయ్య, ఇప్పుడు నేను హాయిగా నీళ్లు తాగొచ్చు. ఆహా, ఈ నీటితో నా దాహం తీరింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఏదైనా సమస్య వస్తే దాని నుండి తప్పించుకోకుండా ఆలోచనతో తెలివిగా ప్రయత్నిస్తే ఫలితం తప్పక లభిస్తుంది. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వేసవి కాలంలో మా పక్షులకు నీరు చాలా అవసరం. మీ ఇంటి ముందు ఒక చిన్న గిన్నెలో నీళ్లు